నమస్కారం. ఇవాళ కంచి కామకోటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠం శ్రీకార్యం బ్రహ్మశ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి గారు అదృష్టవశాత్తు మన స్టూడియోకి వచ్చారు. ఇంతకుముందు వారితో మనం 2 సార్లు ముచ్చటించాం. దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు. నమస్కారం అండి శాస్త్రి గారు. మనం కంచిపీఠం గురించి, కంచిపీఠము సర్వజ్ఞపీఠం ఎలా వచ్చింది ఏమిటి వాటి గురించినే మొత్తం వివరాలన్నీ మీరు ఇంతకుముందే చెప్పేశారనుకోండి. ఇప్పుడు ఇక్కడ నాకు ఒక విషయం మిమ్మల్ని అడగాలి. ఏమిటి అని, ముఖ్యంగా జగద్గురు పీఠాలు ఇన్ని ఉన్నా ప్రధానమైనది అన్ని పీఠాలకి కూడా ఆలంబనం ఎవరి పేరు అంటే జగద్గురు శంకరాచార్యులు, ఆది శంకర భగవత్పాదులే మూలం ఎవరికైనా. ఇన్ని పీఠాలు నడుస్తున్నాయి, ఇంత అద్భుతంగా వ్యవస్థలు ఉన్నాయి, వాటికి శిష్యకోటి లక్షల కోట్లలో ఉన్నారు, బాగా నడుస్తున్నప్పటికీ కూడా ఏదైతే మూలహస్తమో ఉన్నదో ఆ ఆదిశంకరాచార్యులు అసలు ఇప్పటివారు ఏమి చేశారు, వారి జీవితానికి సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, శృతి కలవట్లేదు అనేది ఈ మహామేధావులు చరిత్రకారులు ఎవరు మాట్లాడినా శంకరాచార్యుల గురించి మాట్లాడితే ఇది చెప్తారు. ఈ శంకర పీఠాలకే ఒకళ్ళు చెప్పేది ఇంకోటి కాదంటారు అని, వారు స్థాపించిన మఠాలు ఏమున్నాయి, వారి సిద్ధి ఎక్కడ పొందారు, అట్లా ప్రతిదాని విషయంలో అసలు ముందు అన్నిటికీ మించి వారి కాలం ఎప్పటి కాలం వారు అన్నదాని విషయంలో ఇది ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 100 సంవత్సరాలుగా నడుస్తున్నది. ఒక 70-80 ఏళ్ల కింద అనుకోండి, ఇంకా 100 శతాబ్దం కింద మద్రాసులో ఓ పెద్ద వివాదమే అప్పట్లో నడిచింది. పండితులు గిందులు దాని మీద హోరాహోరీగా చేశారు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ నాకు గ్లేరింగ్గా కనపడేది ఏంటంటే నిజంగా అందరూ చెప్తున్నంత వైరుధ్యాలు అయితే లేవు. ఎందుకు అని అంటే ఇప్పుడు కంచి కామకోటి పీఠం వారు మీ గురు పరంపర మొదటి నుంచి మీరు అంటున్న దానిలో 509 సామాన్య శకానికి పూర్వం 509 సంవత్సరంలో శంకరులు ఉన్నారు అనేది ఉన్నది. అప్పటి నుంచి మీ ఎప్పుడు స్థాపన, ఎవరున్నారు ఏమిటి అన్నదానికి అక్కడ టేబుల్స్ క్లియర్గా ఉన్నాయి. అలాగే పూరి వారికి కూడా బహుశా 482 ఏదో 487 అని అంటున్నారు. కొద్దిగా అటు ఇటు తేడానే కానీ ఇంచుమించుగా అదే 500 అది కొద్దిగా తేడా, 1 సంవత్సరాల తేడా తప్ప వాళ్ళది. అలాగే ద్వారకలో కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నదని నేను విన్నాను. మన కోట వెంకటాచలం గారు, టిఎస్ నారాయణ శాస్త్రి గారు వాళ్ళు చెప్పిన దానిలో ఇవి ఎవరు మార్చేవిగా ఎప్పటి నుంచో వస్తున్నాయి. అంటే దాదాపుగా 3 శంకరపీఠాలు వాళ్ళకి ఒకే ఇది ఉన్నప్పుడు కొంచెం తేడా ఎక్కడ వచ్చింది అంటే శృంగేరి వారు. శృంగేరి పీఠం కూడా ఇదమిత్తంగా ఫలానాది అని నాకు తెలిసి అయితే ఇంత మటుకు చెప్పలా. ఈ చరిత్రకారులు అందరూ కలిసి స్థిరం చేసింది ఏంటంటే 788 ఈ శకంలో 789లో వారు జననము, 820లో ఈ 32వ ఏట మరణము అనేది ఈ మ్యాక్స్ మూలర్ అనేవాడు పుట్టించాడు. దాన్ని ఇక మిగతా వాళ్ళందరూ రాధాకృష్ణంతో సహా అందరూ ఒప్పుకోవడంతో అదే మన నెత్తిన కూర్చున్నది. ఇప్పటికి కూడా ఎవరిని అడిగినా అదే మాట అంటారు. నిజానికి 788 కరెక్టు అని ఆఖరికి శృంగేరి పీఠం కూడా ఒప్పుకోవట్లా, వారు ఎప్పుడూ చెప్పలా. కాబట్టి వారికి నాకు సంబంధించి శృంగేరిలో అది ఓపెన్గానే ఉంది కానీ స్థిరంగా ఒకే దాని మీదనే వారు ఉన్నారు అనటానికి కూడా ఏం లేదు. వారి పీఠంలో ఒకసారి క్రీస్తు పూర్వం 38 అని ఆ వావిలాల వారు ఒక ఉపదేశ సాహస్య పీఠికలో దానికి ఆ గురు పరంపర ఒక్కొక్కళ్ళది చెప్తూ ఆయన చెప్పాడు. వీరు 1963లో శృంగేరి వారు వేసినటువంటి స్మృత్యంజలో ఏదో ఒక సోవనీర్లోనేమో 778 వరకు అసలు వాళ్ళు ఏ క్రానాలజీ ఉన్నట్టే కానీ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు స్థాపన, ఎవరున్నారు అన్న దానిలో 770 సంవత్సరం వరకు లేకుండా ఖాళీలే వదిలేరు. ఇలా ఉన్నప్పుడు అంటే వారి ఈ దాదాపుగా ఒక ఏకాభిప్రాయమే ఉన్నది. నిజానికి అన్ని పీఠాలకు సంబంధించి ఒకసారి కనుక మనం కలవటమో మాట్లాడటమో ఒక ఏకాభిప్రాయ సాధనగా జరిగితే
జగద్గురు పీఠాల్లో తేడాలు ఉన్నాయి అన్నది కూడా తీసేయచ్చు అనేదే నాకు అనిపిస్తున్నది. ఈ విషయంలో మీరు బాగా పరిశ్రమ చేశారు, పరిశోధన కూడా చేశారు కదా, మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రయత్నం జరిగింది 2001లోనూ 2001-2లో బొంబాయిలో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సు జరిగినప్పుడు దానికి పిఎస్ మిశ్రా అని చెప్పి ఆయన వారిద్దరికి మన పశ్చిమామనాయ ద్వారకా పీఠానికి అట్లాగే వారికి మన పూరి స్వామి వారికి ఇద్దరికి చాలా కావాల్సిన వారు. ఆయన పెద్ద మంచి లాయరు, దాని మీద చాలా మంచి పరిశోధన చేశారు. వారిని కూడా పెట్టుకుని తర్వాత మిగతా చాలా అనేక మంది పండితులు దీనికోసం డిస్కస్ చేసినప్పుడు పూరి స్వామివారు, కంచి స్వామివారు, తర్వాత ద్వారకా స్వామివారు వీరు 509 దగ్గర నుంచి 507 ఇది నిర్ణయం చేసి అప్పుడే శ్రీముఖాలు ఇచ్చారు. అది పిఎస్ మిశ్రా గారు. తర్వాత ఆయన పుస్తకాలు కూడా చాలా, ఇప్పుడు లేటెస్ట్గా కూడా చాలా పెద్ద పుస్తకం రాశారు ఆయన ఇదే విషయం మీద. 509 నిర్ణయిస్తూ ఆయన చేసిన ఇది ఉంది. తర్వాత వాళ్ళు ఇప్పుడు 1993లో శృంగేరిలో శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు అప్పుడు 4 పీఠాధిపతులు కూర్చున్నప్పుడు వారు దాని మీద ఒక ఇతమిత్తమైనటువంటి ఒక నిర్ణయం చేయలేదు. వాళ్ళు చేయకుండా మాకు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, స్కాల విషయంలోనూ ఇంకో మిగతా విషయాల్లో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయినా కూడా మేము కలిసి పనిచేస్తాము సనాతన ధర్మ సంరక్షణ కోసం అని చెప్పి అప్పుడు ద్వారకాలో ఉన్నటువంటి వారు, ఆ స్వామివారు, ఏ సంవత్సరం అండి అది? 1993 రామజన్మభూమి కోసం ఏర్పడినటువంటి సమావేశంలో. అవును, అప్పుడు జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా అక్కడికి వెళ్ళటం, నలుగురు భారతీ తీర్థ స్వామి వారు సంతకాలు చేసి దాన్ని చేశారు వాళ్ళు. దీని ఉన్నప్పటికీ కూడా వి అగ్రీ టు డిజగ్రీ అన్నట్టుగా. సో ఉంటే ఉండిండి అయినా కూడా మేము కలిసి పని చేస్తాం దేశ క్షేమం కోసం అని చెప్పి దానికోసం ఒక ఇది కూడా పురాణాలకు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇది సనాతన ధర్మం దౌర్భాగ్యం మరి ఏమో తెలియలేదు, కానీ తర్వాత ఇది కొనసాగలేదు. ఎందుకు కొనసాగలేదు అనేది వేరే విషయాలు. ఈ రకంగా ఒక ప్రయత్నం అయితే జరిగింది 1993లో. 2001 అవును, 2001లో డెఫినెట్గా ఇది ఒక రకంగా కాలం గురించి నలుగురు 4 పీఠాల వాళ్ళు సంబంధించిన వాళ్ళు, ఒక శృంగేరి స్వామి వారు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా 509 ఒప్పుకుని 507 దగ్గర నుంచి 509 వరకు అని చెప్పి ఒప్పుకుని దానికి నిర్ణయం చేశారు. అది బాగానే పుస్తకాలు కూడా ప్రచురించబడ్డాయి. అయితే ఏంటంటే ఎక్కడ వీరికి ఇప్పుడు కంచిలో ఉన్నటువంటి ఈ పీఠం, తర్వాత అక్కడెక్కడో ఉన్న పీఠాల ముగ్గురు కూడా ఒకే కాలం మొట్టమొదటి చెప్తున్నారు, ఇప్పుడు చెప్పటం కాదు. 1800లో ఆ సందర్భంలో విమర్శ అనే ఒక పుస్తకం రాశారు మన ద్వారకా పీఠాధిపతులు, అప్పటి ద్వారకా పీఠాధిపతులు. దాంట్లో ఆయన ఒక తామ్ర శాస్త్రాన్ని ఉల్లేఖిస్తూ 509, 507 అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేయటం జరిగింది అప్పుడే. తర్వాత పూరి స్వామివారు ఎప్పుడు 509 అని చెప్తూనే ఉన్నారు, 507 అని చెప్తూనే ఉన్నారు ఆయన. కాబట్టి దీంట్లో భేదాభిప్రాయం పీఠాధిపతుల మధ్యలో లేదు. అయితే శృంగేరి సంప్రదాయంలో మొట్టమొదటి దిగించే కూడా వారు క్రీస్తు పూర్వం 44 అని చెప్పుకుంటూ వచ్చారు. 1910 ఆ ప్రాంతాల్లో శివాభినవ వారు నృసింహ భారతీ స్వామి వారు వారు పీఠాధిపతులుగా ఉన్నారు.
శృంగేరికి, ఇప్పుడు తుంగా తీరంలో ఉన్న శృంగేరి మఠానికి వారు ఉన్నప్పుడు వారు అక్కడ ఆదిశంకర ఆదిశంకర నుండి ఆయన జన్మస్థానాన్ని అది గుర్తించడం, అక్కడ ఒక మఠం ఏర్పాటు చేయటం అంతా జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఒక శిలాశాసనం వేశారు. ఆయన ఏం చేశారంటే ప్రాయశః 2000 సంవత్సరాల క్రితం అని చెప్పి ఆయన రాయించారు. అంటే క్రీస్తుపూర్వం 44 అనే విషయాన్ని ఆయన శిలాశాసనం వేయించారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఓహో, ఏ సంవత్సరం అండి? 1910. ఓకే, ఈ శిలాశాసనం మీద ఏమని 2000 సంవత్సరాల క్రితం ఆదిశంకరులు జన్మించారు అని చెప్పి రాశారు. ప్రాయశః అంటే దరిదాపు, దరిదాపు 2000 సంవత్సరాల క్రితం దాంట్లో రాసి ఉంది. అది 44. తర్వాత టిఎస్ నారాయణ శాస్త్రి గారు, తర్వాత కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు 44 అనేది విక్రమార్క శకంలో 14వ సంవత్సరం ఈయన స్వామివారి ఆవిర్భావం అయిందని చెప్పి, అందువల్ల ఆ విక్రమార్క శకాన్ని వాళ్ళు పొరపాటు పడ్డారని, తర్వాత ఇంకోటి కలి శకానికి యుధిష్ఠిర శకానికి పొరపాటు పడ్డారని, దాని మూలంగా 498 సంవత్సరాలు తేడా వస్తుందని, ఈ 44ను 498 కలిసి కరెక్ట్గా 507 అయిందని చెప్పడం జరిగింది. కానీ అక్కడ శాస్త్రి గారు ఒక విషయము, మాధవ శంకర దిగ్విజయము పుస్తకాన్ని తపస్యానంద అని రామకృష్ణ మఠం వాళ్ళు వేశారు. అదే ఇప్పుడు దాదాపుగా ప్రామాణికంగా చాలామంది ఉంది. ఆయన దాని ఇంట్రొడక్షన్లో చక్కటి ఒక 35 పేజీల ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అందులో ఒక విషయం ఉంది, మీరు చెప్పిన విషయం అక్కడ ఉంది. ఏమిటి అని అంటే, ఇంతకుముందు వారు 36 ఈ శకానికి ముందు 36 సంవత్సరం నాటి వారు అని ఇక్కడ శృంగేరి వాళ్ళే స్థిరం చేయటము వగైరాలు వాటిని చర్చ జరిగింది. అప్పుడు దాని విషయం ఈయన చెప్తే, ఈ పుస్తకం వచ్చిన తర్వాత శృంగేరి మఠం నుంచి ఒక ఆధికారికంగా ప్రైవేట్ సెక్రటరీ టు స్వామివారు అధికారికంగా ఒక లెటర్ ఈయనకి పంపించారు. దాన్ని ఆయన కోట్ చేశాడు. అందులో ఆయన చెప్పాడు, అందులో మొదటి లైన్ ఏంటంటే, అసలు మేము శృంగేరి పీఠ మఠము శంకరుడు ఈ సామాన్య శకానికి ముందా తర్వాత బీసీనా ఏడీనా అన్న విషయంలో ఎక్కడా మేము ఎప్పుడూ చెప్పలేదు అనేది మొదటి లైన్. రెండవది, ఈ మేము అనేది విక్రమార్కుడి పరిపాలన, విక్రమాదిత్యుడి కాలంలో ఆయన రాజ్యంలో చేసిన 14వ సంవత్సరంలో శంకరుడు జన్మించాడు అనేది అన్నారు. ఆ విక్రమాదిత్యుడేమో విక్రమార్కుడు అని అనుకుని విక్రమశక అని చెప్పిన వాళ్ళు అనుకునేమో ఒక లెక్క ఉంది. అది కాదు, మా శృంగేరికి దగ్గరలో ఉన్న చాళుక్య విక్రమాదిత్యుడు అని చెప్పి మొత్తం మీద వాళ్ళు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. ఇచ్చి చివరికి స్థిరం చేసింది మళ్ళీ 788కి పోలా, అది 655 ఆ టైంలోకి ఉంటుంది అని వారు చెప్పారు. అంటే అలాగే స్మృత్యంజలి వాటిల్లోనేమో ఒక రకంగా 2-3 రకాలైన వర్షన్లు ఉన్నాయి. ఈ విక్రమాదిత్యము కలిశకము వగైరాలో ఇది ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కేవలం వారు కొంత ఓపెన్ మైండ్తోనే ఉన్నారు. అందరూ కలిసి కనుక మీరు అన్నట్టుగా 1993లో లాగా జరిగినటువంటి ఒక వాతావరణం కనుక ఉంటే మాట్లాడితే వారు కూడా ఒప్పించి ఒక ఏకాభిప్రాయం రావడానికి అవకాశం ఉన్నట్లుంది. మీరేమంటారు? ఉంటే మంచిదే, అది జరిగితే మంచిది కదా. చాలా సంతోషం. ఇంకోటి శాస్త్రి గారు, ఇప్పుడు మనము ఈ పీఠం ఏం చెప్తున్నది, ఆ పీఠం లెక్క అనేది పీఠాలకి సంబంధం లేకుండానే చూసిన కోట వెంకటాచలం గారు, మన నారాయణ శాస్త్రి గారు తిరుగులేని ప్రమాణాలు 3 చూపించారు. కాశ్మీర్లో గోపాదిత్యుడు అనేవాడు చెప్పిన శంకరాచార్యుడికి గుడి కట్టించాడయ్యా, క్రీస్తుపూర్వం 366లోనేమో దానికి ప్రమాణమే వాళ్ళు చూపించారు. తిరుగులేని ప్రమాణం అది. నేపాల్ రాజు 466 టైంలోనే 486 శంకరాచార్యుడు అక్కడికి వచ్చాడు, బౌద్ధుల్ని ఓడించాడు క్రీస్తు పూర్వమే అని నేపాల్ రాజవంశావళిలో ఉన్నట్టు దాన్ని ఇండియన్ యాంటిక్వరీస్ వాటిలో అది తిరుగులేని ప్రమాణం 2. జిన విజయ అనే గ్రంథంలోనేమో కుమారుల భట్టు గురించి చెప్తూ శంకరుడు క్రీస్తు పూర్వం 494లో అక్కడికి వచ్చారు అన్నది
ఆయనకి 15వ ఏట అని అక్కడ ఉన్నది. అంటే 3 హిందూ ధర్మానికి మన సనాతన ధర్మానికి సంబంధం లేని ఇండిపెండెంట్ సాక్ష్యాలు 3 కనపడ్డప్పుడు 509 బీసీఏ కరెక్టు అని అనటానికి దాదాపుగా రీజనబుల్గానే ఉన్నది. దీన్ని కాదు అనటానికి ఏమి లేదు కదండి. తర్వాత 788లో వాళ్ళందరూ చెప్తున్నది అభినవ శంకరుడు కంచి పీఠాధిపతి అయిన అభినవ శంకరుడికి వర్తిస్తుంది. ఆయన పుట్టింది చిదంబరంలో, ఆయన ఆ సర్వజ్ఞ పీఠాధిపత్యం ఆయన వహించాడు అనేది కదా అందరూ చెప్పేది. దాని విషయంలో అది ప్రూవ్ అయినప్పుడు మళ్ళా మన అందరం కూడా 788 చలామణి కావటానికి ముందు అసలు ఖండించవచ్చు. ఆ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉన్నట్టేనా? 788 కాదు అన్న విషయంలో 788 కాదనే విషయంలో ఇప్పుడు ఒక చిన్న ఇది దొరికింది, ఒక శ్లోకం. పాతక్ అని చెప్పి ఒక ఆయన బెల్గాం దగ్గర మనిషి, ఆయన దాన్ని బేస్ చేసుకుని వాళ్ళంతా కూడా మార్క్స్ ముల్రో వీళ్ళంతా కూడా 788 అని చెప్పి అన్నది. దానికి కాదనటానికి చాలా విషయాలు మీరు ఇందాక చెప్పిన ఇంకో విషయం కూడా ఉంది. 500 సాధారణ శకం 800లో ద్వారకా దగ్గర సంచేలి అనే గ్రామం, సంచేలి గ్రామంలో ఒక శిలాశాసనం దొరికింది, భగవత్పాదాయతనము అని చెప్పి. అది 500 సాధారణ శకం దగ్గర ఉంది. అంటే అంతకు ముందే శంకర్ల వారు ఉండాలి. ఇట్లాగే ఇట్లా మనం ఇవి చూసుకుంటే కనుక వాళ్ళు తామ్రశాస్త్రం ఏదో చూపిస్తున్నారు, ద్వారకా పీఠాధిపతులు తామ్రశాస్త్రం సుధన్వుడి తామ్రశాస్త్రం ఉంది వాళ్ళు చెప్తున్నారు. ఈ హిస్టారికల్గా ఒకవేళ మీరు 788 అని వీళ్ళు కనుక అన్నట్లయితే మనకి ఈ ఆర్కియాలజీలో చూసుకుంటే శిలాశాసనాలు దగ్గర అశోకుడి కాలంలో ఆరంభమయ్యాయి. అశోకుడి కాలంలో అంతకుముందు శిలాశాసనాలు లేవు. కాబట్టి 509లో ఉన్న స్వామివారి గురించి శిలాశాసనాలు ఉండటానికి అవకాశం లేదు. ఒకవేళ 509లో స్వామివారు ఉంటే, 788లో స్వామివారు కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా శిలాశాసనాలు ఉండాలి కదా, తప్పకుండా ఉండి తీరాలి. ఎక్కడా కూడా 9వ శతాబ్దంలో భగవత్పాదుల వారి శంకర భాష్యం చెప్పడానికి మేము ఇస్తున్నాము అని చెప్పి శాసనం చేసిన వాళ్ళు శంకర భగవత్పాదులు అక్కడే ఉన్నప్పుడు చేస్తారు కదా, అది దాని సంబంధమే లేదు. అందువల్ల ఇంకోటి కూడా ఉంది, వీళ్ళు చెప్పిన 7వ శతాబ్దంలో కాంచీపురంలో బౌద్ధం ఉంది. అవును. ఇంకోటి కొంత రాజుల పేర్లు చెప్పారు శంకరాచార్య వారు. కొంతమంది రాజులు వాళ్ళకి చరిత్రకు సంబంధించి కొంతమంది రాజులు, దాంట్లో పూర్ణవర్మ అనే గురించి పాట్లీ నగరాన్ని పూర్ణవర్మ పరిపాలించేటప్పుడు అనేది ఒక మాట. అట్లాగే సుధనుడు అనే ఒకటి. తర్వాత ఇక్కడ కంచీపురాన్ని నిర్మించిన రాజసేనుడు, వీళ్ళు ముగ్గురు గురించి శంకర విజయాలన్నింటిలోనూ ఉంది. మనకిది దురదృష్టం ఏంటంటే ఒక శంకర విజయం మనకు కనిపించట్లేదు. 2 శంకర విజయాలు, బృహత్ శంకర విజయం ఒకటి, ప్రాచీన శంకర విజయం ఒకటి. ఈ ప్రాచీన శంకర విజయం లేదా ఊరికే ఇది అభూత కల్పన, ఇది ఊరికే ఎవరన్నా అనుకున్న విషయం అంటే అట్లా కాదంటానికి దాని కొటేషన్స్ దాంట్లోనే ఉన్నాయి. ఎవరైతే ప్రామాణికంగా మిగతా వాళ్ళు ఒప్పుకుంటున్నారో వాటిలోంచే ఈ కొటేషన్స్ ఉన్నాయి. అందువల్ల అది తప్పకుండా అప్పుడు ఉండి తీరాలి. ప్రస్తుతానికి ఇప్పుడు బృహత్ శంకర విజయం ఇవి లేవు. దాంట్లో టిఎస్ నారాయణ శాస్త్రి గారు బృహత్ శంకర విజయంలోంచి, ప్రాచీన శంకర విజయంలోంచి తీసుకుని చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి కదా, 507 అని ప్రూవ్ చేయటానికి. అలాగే శంకరేంద్ర, మీ ఇందాక చెప్పారు శంకరేంద్ర విలాసం వాక్పతి భట్ అనేవాడు రాశాడు. దానికి అది లేదంటానికి వీలేదు. ఎందుకంటే దాంట్లోంచి కొన్ని శ్లోకాలు ఉదహరించారు. అప్పుడో కాదు, మొన్న ఈ మధ్య వచ్చిన శాక్యానందుల వారనే ఆయన శాక్యానంద అనే ఒక సాధు సన్యాసి వారు రాసిన పుస్తకంలో శంకర విజయేంద్ర విజయాన్ని చాలా ఎక్కువగా ఉదహరించారు.
ఉదహరించినప్పుడు శంకరేంద్ర విలాసంలో ఉన్న కొన్ని మాటలు 778లో పుట్టడం ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఓకే. కాశ్మీర్లో పీఠారోహణం చేయటం అవన్నీ ఉన్నాయి. అది ఎవరు గురించి రాశారు? అభినవ 38వ శంకరాచార్యులు అనేటువంటి అభినవ శంకరాచార్య. ఈ రకంగా చూసుకుంటే దీంట్లో మనకి ఈ పూర్ణవర్మ అనేవాడు ఎవరు అని పరిశీలన చేశారు అనుకోండి. పరిశీలన చేసి నటరాజ శాస్త్రి అని చెప్పి ఒక మంచి పండితులు, ఆయన సంస్కృతంలో పండితులు. ఆయన ఏం చేశారంటే హాలుడికి ఆ పేరు ఉంది, హాల చక్రవర్తి ఇప్పుడు పాట్నా పరిపాలించాడు. అప్పుడు అది క్రీస్తు పూర్వం మన కలియుగ రాజవంశావళి బట్టి క్రీస్తు దాంట్లో ఉంది 507 అంతకు ముందే పరిపాలించాడు ఆయన. కాబట్టి శంకరాచార్య వారు వారిని కోట్ చేయడానికి అవకాశం ఉంది. అదే సుధనుడి గురించి పరిపాలించారు. సుధనుడి గురించి దాని గురించి ఆలోచించినప్పుడు ఈయన పిఎస్ మిశ్రా గారు అని చెప్పారు కదా, ఆయన ఇవన్నీ తీసుకొచ్చి ఆయన దరిదాపు ఈ సంవత్సరాలకు చెందినవాడు అని చెప్పి దాంట్లో పురాణాలు బట్టి ఇంకా రాజసేన మహారాజు అనేవాడు ఎవడో లేడు, చోళ్ళు పూర్వం పరిపాలించలేదు, చోళ్ళు పరిపాలించే 10వ శతాబ్దం వాళ్ళు వీళ్ళంతా ప్రాచీన కాలంగా ఉంటారంటే భారతంలో చోళ రాజుల ప్రశంస ఉంది. అట్లాగే మన హాలాస్య చరిత్రం అని మధురై రాజుల గురించి చెప్పింది, పాండవుల గురించి చెప్పింది. ఆ పాండవుల గురించి చెప్పింది ఎప్పుడు కూడా చోళ రాజులకి మనకి పాండ్య రాజులకి పోటాడు చెప్తూనే ఉంది అది. ఓకే. అది ఎప్పుడైనా చెప్తుంది, అది 10 శతాబ్దం సాధారణ శకానికి ముందు 10వ శతాబ్దం దిగించి ఉంది అది. అప్పుడు కట్టిన గుడి కామాక్షి గుడి అని చెప్పి దాంట్లో కూడా రాశాడు. ఓకే. కాబట్టి అప్పుడు రాజసేన చేయుడు ఉండొచ్చు కదా, ఉండాలి. 500 శతాబ్దం దీని సాధారణ శకానికి పూర్వం 500 శతాబ్దంలో డెఫినెట్గా రాజసేనులకు ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే చోళరాజులే పరిపాలిస్తున్నారు. కాబట్టి అన్ని రకాలుగాను ప్రూవ్ అవుతుంది. అయితే ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. పూర్వం వీళ్ళు మన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక చరిత్ర పరిశోధన మండలి ఒకటి ఉంది కదా, ఇతిహాస సంకలన సమితి. ఇతిహాసంగా వాళ్ళు ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు నిర్ణయం చేశారు. వాళ్ళు ఇవన్నీ వాళ్ళందరినీ పిలిచి నిర్ణయం చేసినా కూడా ఇది గవర్నమెంట్లో ఇది మూవ్ అవ్వట్లేదు. దాని నిదానంగా గవర్నమెంట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఉంది శాస్త్రి గారు, నేను మీ దృష్టికి తేవాలనుకున్నా. ఏంటంటే ఇప్పటిదాకా చేస్తున్న దానిలో మన ఆర్గ్యుమెంట్లో ఒక వీక్నెస్ ఉన్నది. ఏమిటి అని అంటే, ఎవరు చెప్పినా మొదటి పాయింట్, ఈ శంకర విజయాలు 10 రకాల శంకర విజయాలు ఉన్నాయి, ఇందులో ఒకదానికి పొంతం లేదు, ఏ విషయంలోనూ కలవు అనేది ఒక పాయింట్. రెండవది ఏంటంటే, అత్యంత ప్రాచీనమైనవి ఏమున్నాయి అంటే ఆదిశంకర భగవత్పాదులకు సమకాలికులైన వాళ్ళు రాసినవి 2 ఉన్నాయి, అవే అసలు అన్నది చెప్తారు. అదేమిటి అని అంటే చిత్సుకాచార్య రాసినటువంటి మీరన్న బృహత్ శంకర విజయం. కాబట్టి ఆయన సమకాలికుడే రాశాడు అని అంటే ఆయన 509 అని మనం అనుకుంటున్న దాన్ని ఆయన స్థిరపరిచాడు. దాన్ని ఒప్పుకోవటానికి అందరూ ఏం చెప్తారంటే, ఆ బృహత్ శంకర విజయం శిథిలమైపోయింది, ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు. మీరన్నట్టుగా ఈ టిఎస్ నారాయణ శాస్త్రి గారు కూడా అందులో ఏదో ఒక శిథిలమైన భాగం ఒకటి నాకు చూపించినంత మాత్రాన అదే ఒరిజినల్ని ఎట్ట నమ్ముతాము, ఈ ఖండాన్ని మనం ఒరిజినల్ ఎట్ట అంటాము అనేది చెప్తున్నారు. అక్కడ ఆగింది. అంటే పాయింట్ ఏంటంటే, బృహత్ శంకర విజయం అనేది ఎక్కడా దొరకదు అనేది అందరూ కలిసి స్థిరం చేశారు కదా. ఈ మధ్య నేను తిరుమల చరిత్ర రాశా. తిరుమల చరిత్ర గురించి రాసినప్పుడు నాకు ఒక ఆధారం దొరికింది. తిరుమల చరిత్రకి మొత్తానికి అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నవాడు మెకంజీ. ఆ మెకంజీ గారు టిఎస్ నారాయణ శాస్త్రి గారు ఏజ్ ఆఫ్ శంకర రాసిందేమో 1916 సంవత్సరం. ఆ టైంకి ఆయనకి శిథిలమైన భాగం మాత్రమే దొరికింది. కానీ ఈయనకన్నా ఒక 100 సంవత్సరాల కిందట కావలి వెంకటరామస్వామి అనే ఆయన ఆ ఒరిజినల్ బృహత్ శంకర విజయాన్ని చూపించాడు.
ఒరిజినల్ బృహత్ శంకర విజయం. దానికి ప్రమాణం ఏమిటి అంటే మెకంజీ గారు అప్పుడు అన్ని ఊళ్ళు తిరిగి ఊరికి వెళ్ళి ఈ కైఫియత్తులు అవన్నీ సేకరించడము, రికార్డ్స్ వగైరాలు పాతవన్నీ తీసి వాళ్ళు తవి తీసిందే ఇప్పుడు మనకు కూడా మెకంజీ పేపర్స్ అని అంటారు. దాని ఆథెంటిసిటీని ఇవాళ వరకు ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఈ మెకంజీ చేసిన పని అంతటికీ ఆయన వెంబడి ఊరూరా ఆయన వెంబడి తిరిగి పని అంతా చేసిన వాడు ఈ కావలి వెంకటరామస్వామి. ఈ రామస్వామి గారు బృహత్ శంకర విజయాన్ని కోట్ చేస్తూ డక్కన్ పోయిట్స్ అని ఒక పుస్తకం రాశాడు. అందులో శంకరాచారి అనేది మొదటి వ్యాసం. అందులో ఆయన ఇక్కడికి వచ్చాడు, ఆయన స్ఫటికలింగం ప్రతిష్ఠ చేశాడు, అవి చేశాడు. నేను ఇది శంకర విజయం నుంచే తీసుకున్నాను, దీని ఆథెంటిసిటీని ఎవ్వరు క్వశ్చన్ చేయట్లేదు అని అందులో రాశాడు. ఇది ఎప్పుడు వచ్చిందండి? 1829లో అనుకుంటా అది పబ్లిష్ అయింది. అంటే నారాయణ శాస్త్రి గారి కన్నా 100 సంవత్సరాల కింద, ఇప్పటికన్నా 200 ఏళ్ల కిందటే ఒక చరిత్ర పరిశోధకుడు ఎవరూ కాదనలేనటువంటి బృహత్ శంకర విజయాన్ని కోట్ చేస్తూ వస్తే మనం దాన్ని నమ్మొచ్చు కదండి. అంటే కనీసం ఆ టైంకి శంకర విజయం ఉన్నట్టే కదా, మన కాలానికి శిథిలమై ఉండొచ్చు. కనీసం దాని ఆధారం చేసుకున్న మన చరిత్ర కొంచెం వెనక్కి వెళ్తుంది కదండి. తిరుమల చరిత్ర అందరూ చెప్పినట్టు ఈ శిలప్పధికారం, తొలకాప్యం అని చెప్పుకుంటూ సంగమ సాహిత్యం అంటూ ఈ మొన్నటిది తిరుమల గుడి అని చెప్తున్నారు. ఆదిశంకర భగవత్పాదులు 5 సంవత్సరం 5th సెంచరీ బీసీ నాటి ఆదిశంకర భగవత్పాదులే కనుక అక్కడికి వచ్చి స్ఫటికలింగం ప్రతిష్ఠ చేశారు, చంద్రమౌళీశ్వర స్వామిని అక్కడ ఆ పేరు పెట్టారు అని ఆయన రాశాడు ఆ పుస్తకంలో, ఈ రామస్వామి గారి బృహత్ శంకర విజయం ఆధారంగా. అది గనక చేస్తే తిరుమల చరిత్ర వెనక్కిపోతుంది. ఆదిశంకర భగవత్పాదుల వారికి కాలము బృహత్ శంకర విజయం అనేది కనీసం ఒక ప్రామాణికమంది ఇవాళ ఇలియడ్ మెగస్తనీస్ ఇండికా ఎక్కడా దొరకదు. అది శిథిలం అయిపోయి దాని ఒరిజినల్ ఎవడు అన్ని బోగస్ కంకాక్షన్స్ అన్నీ స్పూరియస్ అని చరిత్రకారులు సిద్ధం చేసినా ఇప్పటికీ మెగస్తనీస్ రాసిన ఇండికానే ప్రామాణికంగా ప్రతివాడు ఒప్పుకున్నప్పుడు మన బృహత్ శంకర విజయానికి మొన్న 1829 నాటికి కూడా పుస్తకంలో దాని గురించి ఒరిజినల్ కోట్ చేస్తే మనకేంటండి ప్రాబ్లం? ఈ విషయం కనుక కనీసం ఇప్పుడు మన పీఠం నుంచి అయినా మీరు దీని విషయంలో కనుక చొరవ తీసుకుంటే కనీసం బృహత్ శంకర విజయాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఎలాగ సంపాదించడమో దాని రకంగా శంకరాచార్యుల టైంని మనం స్థిరం చేయవచ్చు. ఇప్పుడు ఏదైతే అందరూ కలిసి అబద్ధాలు చెప్తున్నారో అబద్ధాలని దూరం చేయొచ్చు అంటానికి మీరు అన్నట్టు గవర్నమెంట్లో ఏం చొరవ తీసుకో. మిగతా చరిత్రకారులకి వాళ్ళకి ఈ సమయంలో పట్టట్ల కొంత. ఎందుకనంటే ఇప్పుడు కంచిపీఠమే మాకు కనపడుతున్నది. కాస్త ఏ విషయంలోనైనా డైనమిక్గా జయేంద్ర సరస్వతి స్వామి వారి టైం నుంచి అంతకుముందు పరమాచార్యుల వారి నుంచి కొంత చొరవ తీసుకోవటము వీటి విషయంలో కొంత ఆ సంప్రదాయం ఉన్నది కదా. ఏదైనా కొంత ప్రయత్నం ఏమన్నా కంచిపీఠం నుంచి జరిగే అవకాశం ఉందా? ప్రయత్నాలు జరుగుతాయి. బృహత్ శంకర విజయం టిఎస్ నారాయణ శాస్త్రి గారు శిథిలమైంది ఏం దొరకలేదు ఆయనకి. 3 ఖండాలు ఉన్నాయి, నా దగ్గర ఉన్నది ఆదిశంకర ఖండం మాత్రమే ఉంది అన్నాడు ఆయన. అవును, అంతేగాని ఆదిశంకర ఖండం పూర్తిగానే ఉంది ఆయన దగ్గర. ఉందా? ఉండింది. ఆయన కోట్ చేసింది కొన్ని శ్లోకాలు మ్యూటిలేటెడ్ అంటారు ప్రతి వాళ్ళు. మ్యూటిలేటెడ్ కాదు ఆయన దగ్గర ఉంది, మ్యూటిలేటెడ్ కాదు. ఆయన దగ్గర ఆ ఖండం ఉంది. ముందు ఏదో ఖండం తర్వాత ఖండం లేదు ఆయన దగ్గర. ఓకే, ఆ ఖండం మాత్రం ఆయన దగ్గర ఉంది. ఆదిశంకర్ అదే ఈ తిష్యే ప్రయాత్న బాణ నేత్ర అనేది ఉంది కదా, అటువంటి ఈ శ్లోకాలు అవి అందులోనే ఉన్నాయి. అదే ప్రాచీన శంకర విజయంలో కూడా ఉన్నాయి. ఓకే, ప్రాచీన శంకర విజయం పోనీ ఈ శంకర విజయం వదిలిపెట్టేసేయండి. వాళ్ళు చెప్పేది ఆనందగిరి శంకర విజయం అని చెప్తారు దాన్ని. ఆనందగిరి శంకర విజయంలో, ప్రాచీన శంకర విజయంలో అనంతానందగిరి ఆయన ఉన్న ఒక శంకర విజయం రాశారు ఆయన. అది తర్వాత సంవత్సరాలు ఆనందగిరి అనే ఆయన ప్రాచీన దీన్ని వాళ్ళు కూడా కోట్ చేస్తున్నారు కదా. ఈవెన్ వీళ్ళు ఇప్పుడు మాధవీయ శంకర విజయంలో కూడా కోట్ చేశారు దాన్ని. వాళ్ళు కోట్ చేసింది వాళ్ళు ఉందని చెప్తున్నారు. అదే శంకరేంద్ర విలాసం మా దగ్గర నేను చూశాను అని చెప్పి
ఆ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక ఆయన అంటున్నారు, ఉమ్, ఉమ్, వాళ్ళు అంటున్నారు మేము చూసామని చెప్పి అంటున్నారు, కానీ చూపించలేదు, మన ఎవరికి చూపించలేదు. డబ్ల్యూఆర్ అంటార్కర్ అనే ఆయన పెద్ద మంచి పరిశోధకుడు ఆయన. ఈ శంకర విజయాల గురించి వాటి గురించి మంచి పరిశోధన చేశాడు. ఆయనే చాలా పుస్తకాలు కూడా రాశారు. మాధవి శంకర విజయం గురించి కూడా ఆయన చాలా ప్రామాణికమైన పుస్తకం ఒకటి రాశారు. ఉమ్, ఆయన దీంట్లో మన పూనాలో ఉంది కదా పెద్ద ఇన్స్టిట్యూషన్, భండార్కర్ ఇన్స్టిట్యూషన్, భండార్కర్, దాంట్ నుంచి రిలీజ్ అయింది ఇది. దాంట్లో మొత్తం మాధవి శంకర విజయం ఏ శ్లోకాలు ఏ దేంట్లోంచి తీసుకున్నారు, దాంట్లోంచి తీసుకున్నారు కాదు, వీళ్ళు దాంట్లో పెట్టారేమో అని అనటానికి ఎందుకు కాదు అనే విషయాన్ని చాలా చక్కగా చాలా ప్రామాణికంగా పరిశోధన జరిగింది చేశాడు ఆయన. ఆయన ఆయన చివరికి చెప్తాడు, ఇది బృహశంకరుని విజయం అనేది ఉంది, ప్రాచీన శంకర విజయం అనేది ఉంది, దాంట్లో డెఫినెట్గా దాంట్లో సందేహమే లేదు. కాదు ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు? అయితే ఇంకొక విషయం ఉందండి, దొరుకుతుంది. ఇది ఎప్పుడు ఎట్లా దొరుకుతుందంటే, ఈవెన పుస్తకాలని ఫారిన్ కంట్రీస్కి పోయాయి కదా, ఇప్పుడు కొత్తగా చిద్విలాసి శంకర విజయం అనేది ఇక్కడ కుదిరికే కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ వాడిని బట్టి ఇప్పుడు వేశారనుకోండి. దీనికి పూర్వమే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకుపోయారు కదా, పట్టుకుపోయినప్పుడు దానికి టేప్ చేసేట్టు పెట్టారు వాళ్ళు. ఓకే, అది మనం దాన్ని తెప్పిస్తే అన్నీ దొరుకుతాయి. నిదానంగా ప్రయత్నాలు చేయాలి. మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఓకే, జరుగుతున్నది, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అమెరికాలో కొన్ని చోట్ల మన మ్యానుస్క్రిప్ట్స్ అన్ని పడి ఉన్నాయి, ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. మన రాయల్ అదే మన దీంట్లో కొన్ని ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయో అన్ని చోట్ల ప్రయత్నాలు చేయడం చేస్తున్నాం. రావాలి అంటే పౌర సమాజం నుంచి కూడా ఎవరైనా చరిత్రకారులు ఎవరైనా మేధావులు ముందుకు వచ్చి దీని విషయంలో కాస్త మేము కృషి చేస్తుంటే మీ పీఠం నుంచి ఏమైనా వారిని సపోర్ట్ చేయటము? డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు. అది అలాంటి ఇనిషియేటివ్ని మీరు ప్రోత్సహిస్తారా? అవును, డబ్ల్యూఆర్ అంటార్కర్ చేసిన పరిశోధనకి అంతా కూడా పరిశోధన చేసింది. అంటే పరిశోధన చేసేప్పుడు మనం తెలియదు, మనకి పరిశోధన తర్వాత పుస్తకాలని బయటకు తీసుకురావడంలో మనం ప్రయత్నం చేసాం. బాగుంది శాస్త్రి గారు. ఇది ఒక విషయం. రెండవది ఏంటంటే శంకరాచార్య భగవత్పాదుల వారి గురించి వారు సిద్ధి పొందింది కైలాస పర్వతం, అక్కడికి వెళ్ళారు, మాయమయ్యారు అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ కంచి వారు వెనక వచ్చి కైలాసానికి వెళ్ళి, అది మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, పంచలింగాలు తీసుకొచ్చారు, కంచిలో సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించారు. తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఎప్పుడు ఆయన మళ్ళీ ఇంకా దిగ్విజయాలు కూడా చేశారు అని అన్నారు. ఈ విషయంలో కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీని విషయంలో మీరు చెప్పింది ఈ మధ్యకాలంలో కామకోటి శతకోటి అనే ఒక పుస్తకం వచ్చింది. ముదిగొండ ఒక పేరుతో ఉంది ఆయన. దాని విషయంలో అది చాలా కాలం కింద, ఇప్పుడు అది ఎక్కడ దొరకట్లేదు. అందులో ఏంటంటే నేను విన్నది, నాకు తెలిసింది, అసలు కంచిపీఠం చెప్పేవన్నీ తప్పు. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డుల్లో అక్కడ కానీ అసలు ఈ పీఠం గురించి ఎక్కడా లేదు. తర్వాత మ్యానిపులేట్ చేశారు. అసలు ఈ సర్వజ్ఞ పీఠము లేదు, శంకరాచార్యులు ఇక్కడికి రాను లేదు. ఇవన్నీ తర్వాత ఈ మధ్య కాలంలో బనాయింపులు అనేటువంటిది ఒక వాదన. ఇప్పుడు కాదు, కొంతకాలం కింద వచ్చింది. ఆ పుస్తకం కూడా ఇప్పుడు లేదు. బహుశా మీరు ఈ విషయంలో ఏమైనా కొంత వివరణ ఏమైనా ఇవ్వగలరా అండి? అసలు ఎట్లా వచ్చింది, ఏమిటి, తర్వాత ఇప్పుడు దానికి మనకున్న ప్రమాణం ఏమిటి? సర్వజ్ఞ పీఠం ఒకటి, ఆదిశంకరాచార్యుల వారు కంచిపురం వచ్చారా రాలేదా అనే దానికి వాళ్ళు నిత్యం పూజ చేస్తున్నారు కదా, నిత్యం పూజ కాంచాం శ్రీచక్ర స్థాపనాచ అనే దాంట్లో ఉంది కదా, అది షణ్మత ప్రతిష్టాపచార్యాచార్య, అది తర్వాత ఉంది. ఇప్పుడు కాంచిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అనే విషయం వాళ్ళు రోజు నిత్యం పాదాలకు పూజ చేస్తున్నారు కదా, శంకరుల వారి పాదాలకి. దాని పేరేంటి, అదేంటండి కొంచెం వివరణ ఇవ్వరా? అదేంటంటే ఇప్పుడు అష్టోత్తర శతనామావళి ఉంది, అది కొమ్మ విద్యార్థులు రాశారని కొంతమంది చెప్తారు, కొంతమంది ఇంకోళ్ళు ఎవరో రాశారని చెప్తారు. కానీ అన్ని పీఠాల్లోనూ అది పూజలో ఉంది. ఇప్పుడు వాళ్ళ పుస్తకాల్లో కూడా అదే ఉంది.
దాంట్లో డెఫినెట్గా 2 విషయాలు ఉన్నాయి. కంచిలో శ్రీచక్రం ప్రతిష్ఠించారు, అఖిలాండేశ్వరికి తాటంకాలు పెట్టారు, ఈ 2 ఉన్నాయి. షణ్మత ప్రతిష్టాపన చేశారని వీడు రోజు పూజ చేస్తున్నారు కదా. మరి ఓకే, ఆదిశంకరులకు చెప్పేటప్పుడు కాంచాం శ్రీచక్ర ప్రతిష్ట చేశారు అని చెప్పి వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు చేసేది వాళ్ళే కాదంటే ఎట్ట కుదురుతుంది? అదొకటి. రెండోది, శంకరాచార్యుల వారు కంచి వచ్చారా రాలేదా, దీనికి విజయారణ్య శంకర విజయం అని చెప్పి వాళ్ళు రాసిన మాధవీ శంకర విజయం ఒకటి ఉంది కదా, దానికి 2 భాష్యం రాశారు. ఒకడు ధనపతి సూర్యని, ఇంకోళ్ళు అనంత మోదక్ అని చెప్పి ఒక ఆయన. ఈ మోదక్ అనే ఆయన శివరహస్యంలో ఉన్నటువంటి 44 శ్లోకాలు కోట్ చేశారు. శివరహస్యం, ఆ శివరహస్యం 44 శ్లోకంలో 44 శ్లోకాలు కోట్ చేస్తే 5 స్ఫటికలింగాలు తీసుకొచ్చి ఆచార్యుల వారు దాని పూజన మూలంగా, పూజ చేయటం మూలంగా అనంతమైన శక్తినటువంటి సంపాదించి దిగ్విజయం చేసి, తర్వాత సర్వజ్ఞపీఠం ఆరోహించి కంచిలో సిద్ధి పొందారు అని చెప్పి, ఇది జంగనవాడి మఠంలో దొరికిన వ్రాతపరిది దీంట్లో ఉంది. ఓకే, అది ఆయన కోట్ చేశాడు. ఓకే, ఇది ఉన్నది సరే, ఇప్పుడు ఉన్నది మీరు తర్వాత రాయించారు అక్కడ పెట్టారంటారు అనుకోండి. కానీ ఎవరైతే మాధవి శంకర విజయానికి భాష్యం రాశారో, ఆ భాష్యం రాసిన ఆయన దీన్ని ఈ 44 శ్లోకాలని కోట్ చేస్తుంటే, ఆ 44 శ్లోకం చివరిలో కాంచిలో నీ ముందు సిద్ధి పొందాడు అని చెప్పే మాట ఉంది కదా. ఓకే, నేను చెప్పే విషయం ఏంటంటే, గురువంశ కావ్యం ఉంది. గురువంశ కావ్యంలో 5 పీఠాలు స్థాపించారు అనే మాటకి ఎక్కడ ప్రామాణ్యం ఉందంటే, కాశీలో ఇప్పుడు ప్రస్తుతం దొరికే పుస్తకాల్లో 5 పీఠాల గురించి లేదు. కానీ 1929లో వాళ్ళు కేటలాగ్ చేస్తారు కదా, మ్యానుస్క్రిప్ట్స్ కేటలాగ్ చేసేవాళ్ళు. దీంట్లో ఏమి ఉన్నాయి అని రాస్తారు కదా. వాటిలో రాసింది ఏంటంటే, దీంట్లో ఈ పుస్తకంలో చెప్తోంది ఒక శంకరాచార్యుల వారు 5 పీఠాలు స్థాపించారు. అది శృంగేరి, ద్వారక, పూరి, కాశీ, కాంచి అని ఉంది దాంట్లో. అంటే ఇప్పుడు వాళ్ళు కావాలని తప్పు రాయరు కదా వాళ్ళు. సదాశివ బ్రహ్మేంద్రలో రాసిన దానిలో కూడా ఇట్లా దీని ప్రస్తావన ఏమైనా ఉందండి? గురురత్నమాల ఇది అందులో కూడా ఇట్లా ఇదే దీన్ని బలపరిచారని అన్న, మీరు అన్నదే బలపరిచారని విన్నా నేను. సదాశివ బ్రహ్మేంద్ర వారు అంతే దాంట్లో కాశీ అని లేదు. కాదు, మన సర్వజ్ఞపీఠం గురించి సదాశివ బ్రహ్మేంద్ర వారి ఉంది కదా, అదే పుణ్యం, అది గురురత్నమాల స్తోత్రం. ఇంకోటి శాస్త్రి గారు, మరి ఇప్పుడు మీరు అన్నదానికి ఇంకొక ఆధారం కూడా ఉన్నదండి. ఏంటంటే రామేశమో ఒక ఆయన శంకరాచార్యుల కదా, ఆయన ఒక పుస్తకం రాశాడు ఇప్పుడు పాత చాలా కాలంగా. దానిలో ఆయన ఒక విషయం చెప్పాడు. ఏమిటి అనంటే, రామచంద్రన్ అనే ఆయన అప్పుడు ఆర్కియలాజికల్ సర్వేకి అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గానో జాయింట్ డైరెక్టర్ జనరల్గానో ఉన్నాడు. ఆయన చెప్పిన మాటని ఈయన కోట్ చేశాడు. ఆయన అఫీషియల్గా చెప్పాట. ఏమని చెప్పాడు అంటే, పూరి శంకరాచార్యుల వారు కేదార్నాథ్లో అక్కడ శంకరాచార్యుల వారి సిద్ధి పొందిన స్థలము ఏదో ఉన్నది కదా, అది వారి సమాధి స్థలము. దాన్ని రెనోవేట్ చేయటమో దాన్ని బాగు చేయటానికి అవకాశం ఉందా అని కొంతమందిని కనుక్కోమన్నారట. అప్పుడు దానికి ఉత్తరప్రదేశ్ కిందకే ఉండేది సంపూర్ణానంద. ఈ సంపూర్ణానంద ఈయన ఇప్పుడు చెప్పిన ఈ రామచంద్రను వీళ్ళు కొంతమంది కలిసి మేము మాట్లాడాము. ఆ తర్వాత మేము యునానిమస్గా అర్థమైంది ఏంటంటే, అది శంకరాచార్యుల వారిది కాదు, శివరహస్యాన్ని అందులో కోట్ చేసి ఈ దాని ప్రకారం కూడా వారు కాంచి అక్కడి నుంచి వచ్చి కైలాసం నుంచి
కాంచీకి వచ్చి అక్కడ సర్వజ్ఞ పీఠాన్ని చేసి ఇక్కడే సిద్ధి పొందారు అనేది ఆ సంపూర్ణానంద కూడా నాకు చెప్పాడు. అందుకని మేము ఆ ప్రపోజల్ డ్రాప్ చేసుకున్నామని ఆయన చెప్పిందని ఆయన పుస్తకంలో కోట్ చేశారు. ఇది కూడా మీరు అన్నదానికి కరెక్ట్గా ఉన్నది. ఎందుకంటే చివరిలో ఆయన ఫ్యాగ్ అండ్ ఆఫ్ హిస్ లైఫ్ శంకరాచార్య వారు చేసింది 4-5 ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఒకటి కంచిలో అప్పవారి శ్రీచక్ర స్థాపన. అది వాళ్ళ పుస్తకంలో కనిపిస్తుంది. అది కంచి రాలేదంటానికి కుదరదు. ఎందుకంటే కంచిలో వచ్చి ఆయన సర్వజ్ఞపీఠాలు ఈ శ్రీచక్ర స్థాపన చేసినట్టు వాళ్ళ పుస్తకాల్లోనే కనిపిస్తుంది. కాబట్టి అది డెఫినెట్. తర్వాత రెండోది షణ్మత ప్రతిష్టాపన. షణ్మత ప్రతిష్టాపన ఇక్కడ చేయబోతే ఎక్కడ చేశారు వాళ్ళు చెప్పమనండి. ఇక్కడి నుంచే మనుషులను పంపించారు ఆయన. అవును. అందుకనే ఇవాళ మీరు ఆదిశంకర వారి విగ్రహం చూస్తే మిగతా చోట్ల నలుగురు శిష్యులు ఉంటారు కదా, ఇక్కడ 6 శిష్యులు ఉంటారు కింద. మీరు మా దీంట్లో మా వెనకాల వారి అధిష్టానం చెప్పుకుంటున్నాం కదా, ఆ చెప్పుకునే ప్రదేశంలో అది ఏదైతే అధిష్టానం చెప్పబడుతుందో ఆ ప్రదేశంలో ఉన్న ఆదిశంకర వారి విగ్రహం కింద, అట్లాగే మా కంచి మఠంలో పురాతనమైనటువంటి పూజా మండపంలో ఉన్న దీంట్లోనూ శంకర్ల వారికి 6 శిష్యులు ఉంటారు. వాళ్ళు 4 సన్యాసులు ఉంటారు, 2 గృహస్థులు ఉంటారు. వీళ్ళు షణ్మత ప్రతిష్టాపన చేసిన వాళ్ళు. షణ్మత ప్రతిష్టాపన అనేది ముఖ్యం చేశారు. తర్వాత సర్వజ్ఞ పీఠాధిరోహణం అనేది. సర్వజ్ఞ పీఠాధిరోహణం అనేది డెఫినెట్గా చివరిలో జరగాల్సిన విషయమే కదా అది. అది కంచిలో జరిగింది. కంచిలో జరిగినప్పుడు దీనికి ఏమిటంటే వాళ్ళు ఒప్పుకున్నటువంటి చిద్విలాసి శంకర విజయం, మిగతా వాళ్ళందరూ ఒప్పుకునే చిద్విలాసి శంకర విజయంలో ఈ సర్వజ్ఞ పీఠాధిరోహణం గురించి చక్కగా రాసింది. ఓకే, అందులో కాంచిలో జరిగినట్టే రాసింది. ఓహో, కాబట్టి సర్వజ్ఞ పీఠాధిరోహణం జరిగితే అక్కడే సిద్ధి. అవును. ఇది కూడానండి మీకు ఈ కన్ఫ్యూజన్ కూడా ఈ అభినవ శంకర్లు అని అంటున్నారే వీళ్ళు. ఇప్పుడు మీరు 788 స్థిరం చేయటానికి చెప్పే శ్లోకం వెనకనే విభవ సంవత్సరంలో వైశాఖ దశమి నాడు శంకరుడు పుట్టాడు అని ఉన్నది. మన అందరం చెప్పేది వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకర జయంతిని అందరూ జరుపుకుంటే, వైశాఖ శుద్ధ దశమి నాడు పుట్టినవాడు చిదంబరం అభినవ శంకరుడు అని ఆ కన్ఫ్యూజన్ ఇప్పటిదాకా నడుస్తున్నది. ఆ అభినవ శంకరులే కాశ్మీర్కి వెళ్ళారు, అక్కడ సర్వజ్ఞ పీఠాన్ని స్థాపించాడు అని ఆయన చరిత్రలో కనపడుతుంది ఉన్నది. తర్వాత ఆయనే అక్కడ బద్రీనాథ్లో ఒక గుహలోకి వెళ్ళారు, మాయమయ్యారు అని అన్నారు. అంటే శంకరులకు వీళ్ళు ఏవైతే చెప్తున్నారో అవన్నీ ఆయనకు వర్తిస్తాయి. ఆ కన్ఫ్యూజన్ వల్ల ఆయన్ని పట్టుకొచ్చి ఇక్కడ శంకరాచార్యులు అంటే అసలు చరిత్ర మొత్తం తారుమారైంది కదండి. దీన్ని కనుక మీరు కాస్త స్థిరం చేయగలిగితే అది దొరకాలి, ఆ పుస్తకం దొరకాలి. శంకరేంద్ర విలాసం మొన్నటి వరకు ఉన్న మాట వాస్తవం. ప్రయత్నం చేస్తే దొరకవచ్చు శాస్త్రి గారు. ప్రయత్నం చేస్తున్నారు, దొరకాలి. మీరు అన్నట్టుగా ఇవి తప్పనిసరిగా అప్పట్లో బ్రిటిష్ స్కాలర్స్ చాలా మంది ఉన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీలో, ఎక్కడో చోట దొరకబాదు. ఎందుకంటే మొన్న వరకు అది శాక్యానంద వారు చూశాను, నేను చదివాను గట్టిగా చెప్తున్నాడు కదా, చెప్పారు. ఆయన దాంట్లోనే కోట్ చేసి రాశారు. కాబట్టి డెఫినెట్గా ఎక్కడో ఉండాలి, అది పుస్తకం దొరుకుతుంది. ఇది కనుక మనం చేయగలిగితే ఏమవుతుందంటే చరిత్ర మొత్తం మారిపోతుంది. ఆదిశంకర భగవత్పాదులు 1500 ఏళ్ళ కిందటి వారు అన్న సంగతి కనుక ఇప్పుడు మనం అనుకుంటున్న 8వ శతాబ్దం నుంచి ఈ 8 ఏళ్ళు వెనక 5 ఏళ్ళు 1300 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతాయి. చరిత్ర మొత్తాన్ని తిరగరాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే అది ఎట్లాగో ఆ 1500 డిఫరెన్స్ మనకు ఉంది. అదే ఉంది, అది కోట వెంకటాచలం గారు ఎప్పుడో చెప్పాడు. అదే పెద్ద విషయం ఉంది కదా. అందుకని అది చెయ్యాలి. చేయటానికి కనుక మీరు చేయగలిగితే చరిత్ర మారుతుంది. ఇప్పుడు తిరుమల చరిత్ర కొత్త కోణంలో మనకి దృశ్యమానం అవుతుంది. ముందు శంకర భగవత్పాదుల గురించి అసలు వాస్తవ చరిత్ర అనేది సగర్వంగా అందరం ప్రకటించుకోగలుగుతాం. ఈ కన్ఫ్యూజన్ పోతుంది కదా, దీనికి ఏదైనా ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం. మీరు వరకు మీరు సహకరించడానికి సిద్ధంగానే ఉన్నది కదా. అదే డెఫినెట్గా దానికి అవసరం కూడా దానికి ఏదైనా మన వంతు ప్రయత్నం చేద్దాం స్వామి. నమస్కారం. నమస్తే.